అంశాలకు వెళ్లే ముందు చూస్తే తెలంగాణ వాదులు మహబూబ్నగర్ జిల్లాలో చేపట్టిన బెంగళూరు జాతీయ రహదారి దిగ్బంధం ఉద్రిక్తల మధ్య కొనసాగుతోంది. నేతల బైఠాయింపుతో రహదారి వేడెక్కింది. ఎక్కడికక్కడ సడక్ బంద్ను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్న పోలీసులు అర్ధరాత్రి నుంచే అరెస్టుల పర్వాన్ని కొనసాగిస్తున్నారు. సడక్ బంద్ నిర్వహిస్తున్న తెరాస భాజపా కార్యకర్తలను అరెస్టు చేశారు. నేతల అరెస్టును రాజకీయ పక్షాలు ఖండించాయి. అరెస్టులు అక్రమమన్న కేసీఆర్ అరెస్టు చేసిన వారిని తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారి దిగ్బంధనానికి వస్తున్న తెలంగాణ వాదులను పోలీసులు ఎక్కడికక్కడే అడ్డుకుంటున్నారు. ఇప్పటికే పలువురు జేఏసీ, తెరాస, ప్రజా సంఘాల నేతలను పోలీసులు అరెస్టు చేశారు. సడక్ బంద్తో 44వ జాతీయ రహదారిపై రాకపోకలు దాదాపుగా నిలిచిపోయాయి. సడక్ బంద్ నేపథ్యంలో పోలీసులు ఉదయం నుంచే తెలంగాణ నేతల్ని అరెస్ట్ చేయడం ప్రారంభించారు. ఆలంపూర్ చౌరస్తాలో బైఠాయించిన ఈటెల రాజేందర్, కావేటి సమయ్య, జితేందర్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, సిపిఐ నేత చాడా వెంకటరెడ్డిలతో పాటు పలువురు న్యాయవాదుల్ని అరెస్ట్ చేశారు. ఈ అరెస్టులకు నిరసనగా కోదండరాం, శ్రీనివాసులు గౌడ్ పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించారు. వీరిని రాజోలి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆలంపూర్ వద్ద పదుల సంఖ్యలో వాహనాల అద్దాల్ని ఆందోళనకారులు ధ్వంసం చేశారు. మేమేమనుకున్నాం, సభ మాది కార్యక్రమం వాయిదా పడిన తర్వాత అసెంబ్లీ జరుగుతుంది కాబట్టి అసెంబ్లీ దీనికి ఏమైనా పరిష్కారం చూపుతుందేమో అని చెప్పి మేము ఆశించాం. తెలంగాణ ప్రాంత మంత్రులు వెళ్ళి అడిగితే కూడా ముఖ్యమంత్రి ససేమిరా అన్నదంటే ఇవాళ తెలంగాణ ప్రాంత మంత్రులకు ఉన్న విలువ ఏంటిది, రాజకీయ నాయకులకు ఉన్న విలువ ఏంటిదో దీన్ని బట్టి అర్థమవుతుంది. శాంతియుతమైన నిరసనను నేరంగా మార్చిన రోజు మనది ప్రజాస్వామ్యం కాదు, నేరము అధికారమైందని చెప్తాం. ఇంకేం చెప్పాలి? నేరమే అధికారమై రాజ్యం చెలాయిస్తుంటే న్యాయం అనేదే అరెస్ట్ అయిపోతుంది కదా, ఏం అరెస్ట్ అవుతుంది? తెలంగాణ ప్రజలు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, కుల సంఘాలు త్వరలోనే మరొక పెద్ద కార్యక్రమం తీసుకుంటాం. తెలంగాణ రాష్ట్రం వచ్చేంత వరకు కూడా మా యొక్క ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తాం. షాద్నగర్ మండలం అన్నారం వద్ద కేటీఆర్ ను, హరీశ్వర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని షాబాద్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇక్కడ సడక్ బంద్ కు మద్దతుగా సిపిఎం, భాజపా శ్రేణులు రహదారిపై బైఠాయించాయి. కొత్తకోటలో తెరాస శాసనసభ్యులు రహదారిపై ఆందోళనకు దిగారు. కొప్పుల ఈశ్వర్, రాజయ్య, భిక్షపతి, జోగు రామన్నల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. భాజపా కార్యకర్తల్ని అదుపులోకి తీసుకున్నారు. ఇక్కడ వామపక్ష కార్యకర్తలు పోలీసులపైకి రాళ్లు రువ్వడంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. అసెంబ్లీలో తీర్మానం చేద్దామంటే అక్కడ మమ్మల్ని మార్షల్స్ చేత బయట గెంటించేసి దారి మూసేశారు. అందువల్ల ఈ కన్యాకుమారి టు కాశ్మీర్ రహదారి మీద కూర్చొని ఢిల్లీ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలి. ఢిల్లీకి కూడా తెలంగాణ ఉద్యమం, ఈ కడక్ జంగ్, సడక్ బంద్ కడక్ జంగ్, ఈ ఎంత గట్టిగా ఉద్యమం జరుగుతుందనేటువంటిది ఢిల్లీకి తెలియజెప్పాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపడుతున్నాం. కేంద్రం దిగొస్తుందని ఆశిస్తున్నాం. అప్పటికీ కేంద్ర ప్రభుత్వం దిగి రాకపోతే రాబోయే రోజుల్లో హైదరాబాద్ నగరాన్ని దిగ్బంధం చేస్తాం, విజయవాడ రహదారి దిగ్బంధం చేస్తాం, చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని చేపడతాం. రాబోయే రోజుల్లో ఉద్యమాలను ఇంకా ఉధృతంగా జరుపుతాం. అప్పటికీ కేంద్రం ముందుకు రాకపోతే 2014లో కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసి తెలంగాణ ప్రజలే ఒక రాజకీయ శక్తిగా ఎదిగి తెలంగాణ సాధించుకునే వైపు వెళ్తాం. అయితే ఈ లోపు కూడా ఒత్తిడి పెంచుతూనే ఉంటాం. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణను 2014లోపే సాధించాలనేటువంటిది మా టార్గెట్. కలిసి వచ్చే వాళ్ళందరినీ కూడా కలుపుకపోయి ఉద్యమాన్ని బలంగా ముందుకు తీసుకుంటాం. శంషాబాద్ సమీపంలోని పాలమాకుల వద్ద తెరాస నేతలు హరీష్ రావు, పోచారం శ్రీనివాస్, స్వామిగౌడ్ తో పాటు పలువురు భాజపా, ఏబీవీపీ, ఐకాస నేతలు సడక్ బంద్ లో పాల్గొన్నారు. వంటా వార్పు నిర్వహించారు. వీరిని పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ నేత విమలక్కను పోలీసులు బాలానగర్ లో అరెస్ట్ చేసి షాద్నగర్ కు తరలించారు. భూత్పూర్ వద్ద జాతీయ రహదారిపై స్థానికులు భారీగా తరలివచ్చి బైఠాయించారు. అడ్డుకున్న పోలీసులపైకి మహిళలు చెప్పులు, రాళ్లు విసిరారు. ఇక్కడ బైఠాయించిన ఎమ్మెల్యే వినయ్ భాస్కర్, విద్యుత్ ఐకాస కన్వీనర్ రఘు సహా పలువురు నేతల్ని అరెస్ట్ చేశారు. జడ్చర్ల దగ్గర సిపిఐ శాసనసభాపక్ష నేత ఎమ్మెల్యే గుండా మల్లేష్ ను అరెస్ట్ చేసి షాబాద్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.
మహబూబ్ నగర్ జిల్లా మాచారం వద్ద పలు వాహనాల అద్దాల్ని తెలంగాణ వాదులు పగులగొట్టారు. మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సహా 20 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. రాజాపూర్లో ఎమ్మెల్సీలు జనార్దన్ రెడ్డి, పూల రవీందర్ను అదుపులోకి తీసుకున్నారు. కొత్తకోట మండలం పాలెంలో పాలమూరు వర్సిటీ విద్యార్థుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తొడ్డుపల్లి వద్ద బెంగళూరు జాతీయ రహదారిపై జేఏసీ నిర్వహించిన సడక్ బంద్లో భాజపా సీనియర్ నేత సిహెచ్ విద్యాసాగర్ రావు, బద్దం బాలరెడ్డితో కలిసి పాల్గొన్నారు.